కేవలం దేవుని మాట వినే పిల్లలకే, లేక దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళకే, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు శాంతి? అందరికి ఎవడా? అందరికి శాంతి ఉండదా? ఉంటే ఎందుకు చనిపోతారు చెప్పండి? కొందరు ఉరేసుకొని, కొందరు రైలు కింద పడి, కొందరు మందు దాగి, కొందరు రకరకాలుగా ఆత్మహత్య చేసుకొని, యాక్సిడెంట్లు కావాలని చేసుకొని రకరకాలుగా చనిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఈ శాంతి లేకనే. ఏ శాంతి? ప్రభువా చెప్పారు యోహాను సువార్త 14:7 లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అందించి విడుస్తున్నాను అని మాట. నా శాంతి అంటే, లోకం ఇచ్చే శాంతి అంటే ఏందమ్మా తేడా? ఆయన లోకంలో ఉండి అది మాట చెప్తుంది. లోకం నుంచి ఎడబోయే ముందు ఆయన మాట చెప్తా ఉన్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. అది నా శాంతిని చూసారా? కలవరపడలేదు. చూసారా ప్రియులారా? కలవరపడదంట, వేరపడదంట. మరి వీళ్ళకి ఎందుకు ఈ శాంతి ఇలా అనిపిస్తున్నాడు దేవుడు అంటే చూద్దాం. యెషయా గ్రంథము 26:3 ఇక్కడ దేవుడి మాట చెప్తాము. ప్రవక్తలటువంటి యెషయా గారి ద్వారా దేవుడు రాయించిన మాట చూడండి. ఎవరి మనసు అది అదంట. ఎవరి మనస్సుని మీద ఆనుకున్నావు వారిని నీవు ఇక్కడ ఏమన్నా వేసుకుంటున్నావు? మరి యోహాను సువార్తలో శరీరధారిగా వచ్చి మన కొరకు సర్వస్వంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి 40వ రోజున భూమి మీద 40వ రోజు 40 రోజులు భూమి మీద సంచారం చేసి 40వ రోజున పరలోకంలో ఆరోపణ వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరిచి నివాసం ఏర్పాటు చేసి ఆయన స్థలంలో నీవు నేను ఆయన వధువు సంఘం అంతా ఉండలాగా తీసుకెళ్ళడానికి రాలేనటువంటి ప్రభు ఇక్కడ నా శాంతిని మీకు అందించి విడుచున్నారు, లోకం చెట్టు కాదని చెప్పారు. అక్కడేమో ఆయన ఈ లోకం రాకముందే యెషయా భక్తుల ద్వారా తెలిసినటువంటి ప్రవచనం ఏంటంటే ఎవరి మనస్సుని మీద ఆనుకున్నావు వారిని నీవు చూసారా? ఏం కావాలంట? అది ఎందుకు తాగుతున్నావురా అని తాగుబోతుని అడిగమనుకోండి, మనం చెప్పే సమాధానం అంటే నెమ్మదేది మనసుకి నెమ్మదిగా కావుతున్నాయ్యా. భార్యతో పడలేకపోతున్నాను, పిల్లలతో పడలేకపోతున్నాను, అప్పులతో పడలేకపోతున్నాను, ఈ వ్యాధితో పడలేకపోతున్నాను, బాధ తట్టుకోలేక రాబోతున్నాను అంటే ఏమి లేదు. ఆ పరిస్థితుల వల్ల శాంతి లేదు, సుఖం లేదు. అయితే యేసులో మరి చెప్తున్నారంటే వీళ్ళ సృష్టికర్త ఏం చెప్తున్నాడంటే నా శాంతిని మీకు అందించి వెళుతున్నాను.